అందరికీ నమస్కారం అండి. ఈరోజు పత్రికా మిత్రులందరికీ ఈరోజు మనం అందరం ఇక్కడ ఈ మీటింగ్లో కలవడానికి మెయిన్ రీజన్ క్యాన్సర్ సర్వైవర్స్ ట్రీట్మెంట్. క్యాన్సర్ అనే వర్డ్ వినగానే మనం చాలా మందికి అపోహలు కానీ ఒకసారి మనకు తెలిసిన వాళ్ళ వల్ల ఈ క్యాన్సర్కి అఫెక్ట్ అయినప్పుడు భయసాంతులకు గురవడం కానీ చాలా సార్ క్యాన్సర్ డయాగ్నోసిస్ అయినప్పుడు కానీ క్యాన్సర్ డయాగ్నోసిస్ కాకముందే క్యాన్సర్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, క్యాన్సర్ డయాగ్నోసిస్ అయ్యాక ఎలాంటి ట్రీట్మెంట్ ఆప్షన్స్ మనకు అవైలబుల్ ఉన్నాయి, క్యాన్సర్ ట్రీట్మెంట్ అయ్యాక ఎలా ఫాలోఅప్లో ఉండాలి, ఎలాంటి చర్యలు తీసుకుంటే క్యాన్సర్ మళ్ళీ వెనక్కి రాదు, ఎలాంటి చర్యలు తీసుకుంటే క్యాన్సర్ వారి నుంచి మనం పడకుండా మనం కాపాడుకోగలుగుతాం. ఇవన్నీ అనేది చాలా చాలా మందికి ఉండే క్వశ్చన్స్. షుగర్, బీపీ లాగానే అండ్ కార్డియాక్ ప్రాబ్లం లాగానే క్యాన్సర్ కూడా ఒక వ్యాధి. అండ్ వీటన్నిటిగా కాకుండా కామన్ ప్రాబ్లమ్లా కాకుండా క్యాన్సర్ డయాగ్నోస్ ఆల్వేస్ మనం భయపడాలని చేస్తాం. ఎందుకంటే క్యాన్సర్ ఒకసారి వచ్చాక మళ్ళీ కూడా క్యాన్సర్ వస్తే ఇంకా డెత్ సెంటెన్స్ లాగానే చాలా మందికి ఈ అపోహ ఉంటుంది. క్యాన్సర్ డయాగ్నోస్ అనేది డెత్ సెంటెన్స్ కాదండి. క్యాన్సర్ డయాగ్నోస్ అయ్యాక కూడా చాలా మంది క్యూర్ అవుతారు. ఎస్పెషల్లీ మన లాస్ట్ 2 years లో ఈ క్యాన్సర్ సంబంధించిన మెడిసిన్స్ అయితే కానీ, క్యాన్సర్ సంబంధించిన మన యొక్క మెడిసిన్స్ అయితే కానీ, రేడియేషన్ మెడిసిన్స్ అయితే కానీ, క్యాన్సర్ సంబంధించిన సర్జరీలో వచ్చిన డెవలప్మెంట్స్ అయితే కానీ క్యాన్సర్ సర్వైవల్ చాలా డిఫరెన్స్ ఉంటుంది. అప్పట్లో లైక్ మన 10 సంవత్సరాల క్రితం ఒక పేషెంట్ క్యాన్సర్ స్టేజ్ 6 నెలలు బతకగలని ఉన్న మెడిసిన్స్ అవైలబుల్ ప్రకారం 3 నుంచి 5 సంవత్సరాల వరకు కూడా బతకగలుగుతున్నారు. అదేవిధంగా స్టేజ్ 1, 2, 3లో ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ క్యూర్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువగా ఉంటుంది. స్టేజ్ 4 రీచ్ అయినప్పుడు అలాంటి క్యాన్సర్ క్యూర్ చేయడం కానీ వాళ్ళ యొక్క సర్వైవల్ మాత్రం 3 సంవత్సరాలు పొడిగించబడుతుంది మనకు అవైలబుల్ ఉన్న మెడిసిన్స్. ఈ మధ్య కాలంలో టార్గెటెడ్ థెరపీ, రేడియోథెరపీ అండ్ ఇమ్యూనోథెరపీ వీటన్నిటి సహకారంతో పేషెంట్స్ కి కీమోథెరపీ లేకుండానే సైడ్ ఎఫెక్ట్స్ మినిమంగా ఉంచుకుంటూనే క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయడం జరుగుతుంది. ఇవన్నీ మన దగ్గర మన తెలంగాణలో అవైలబుల్ ఉన్నాయి. సో వీటన్నిటి కోసం పేషెంట్ యొక్క టిష్యూ శాంపుల్ కంపల్సరీ అవసరం ఉంది. కన్ఫర్మేషన్కి అయినా బ్లడ్ టెస్ట్కి అయినా బయాప్సీ టెస్ట్ చేసి కన్ఫర్మ్ చేసుకుంటాం. ఇంకొకటి ఏంటంటే క్యాన్సర్ రాకుండా ఏం చేయొచ్చు, క్యాన్సర్ స్క్రీనింగ్, క్యాన్సర్ వ్యాక్సినేషన్. క్యాన్సర్ స్క్రీనింగ్ అంటే మన నార్మల్ పాపులేషన్లోనే క్యాన్సర్ ముందు పసిగట్టే కొన్ని స్క్రీన్ టెస్ట్ అవైలబుల్ ఉంటాయి. నాట్ ఆల్ క్యాన్సర్స్ అండి, కొన్ని క్యాన్సర్స్ ఎస్పెషల్లీ బ్రెస్ట్ క్యాన్సర్ కానీ, సర్వైకల్ క్యాన్సర్ కానీ, లంగ్ క్యాన్సర్ కానీ వీటన్నిటికీ స్క్రీనింగ్ మోడాలిటీస్ అవైలబుల్ ఉన్నాయి. సింపుల్ టెస్ట్ అండి, పెద్ద టెస్ట్ ఏం కావు. మ్యామోగ్రఫీ అని బ్రెస్ట్ క్యాన్సర్ కోసము, సింపుల్ ప్యాప్ స్క్రీన్ అని సర్వైకల్ క్యాన్సర్ కోసము, చెస్ట్ ఎక్స్రే ఆర్ లోడ్ సిటీ స్కాన్ అని లంగ్ క్యాన్సర్. ఈ టెస్ట్లన్నీ ఎవరైతే కొంత వయసు పైబడిన వాళ్ళు, 40 సంవత్సరాలు దాటిన వాళ్ళకి ఏమైనా రిస్క్ ఫ్యాక్టర్స్ ఉంటే అడ్వైస్ చేస్తాము. సో దట్ మనం క్యాన్సర్ని కొద్ది దశలోనే పసిగట్టి క్యూర్ చేయాలి. క్యాన్సర్ స్క్రీనింగ్ వల్ల పేషెంట్ యొక్క క్యాన్సర్ ఇన్ఫెక్షన్ అనేది 1వ స్టేజ్లో 2వ స్టేజ్లో తెలుసుకుని ట్రీట్మెంట్ ఇవ్వడం వల్ల పేషెంట్ నార్మల్ తీసుకోవచ్చు ట్రీట్మెంట్ వల్ల. అండ్ క్యాన్సర్ వ్యాక్సినేషన్ చిన్నపిల్లలకి ఎస్పెషల్లీ ఆడవాళ్ళకి 9 నుంచి 14 సంవత్సరం ఉన్న టీనేజ్ గర్ల్స్కి ఈ హెచ్పివి వ్యాక్సిన్ అనేది తప్పకుండా వేయించాలి. ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేయించడం వల్ల వాళ్ళని ఒక మేజర్ క్యాన్సర్, సర్వైకల్ క్యాన్సర్ నుంచి మనము ప్రొటెక్ట్ చేయగలం. ఈ క్యాన్సర్ వ్యాక్సిన్ ఓన్లీ 9 నుంచి 14 వరకు మాత్రమే ఉన్న పిల్లలు మాత్రమే ఇవ్వాలంటే అలా ఏం లేదు. పెళ్లి కానీ అందరికీ ఈ క్యాన్సర్ వ్యాక్సినేషన్ మనం అడ్వైస్ చేయగలం. ఇంకొకటి హెపటైటిస్ బి వ్యాక్సినేషన్. చాలా మందికి తెలియకుండా మనం ఎప్పుడప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకుంటాము. కొంతమందికి వ్యాక్సినేషన్ స్టేటస్ తెలియదు. బ్లడ్ ట్రాన్స్ఫ్యూజన్ తీసుకున్నప్పుడు వచ్చే వైరస్ అన్నమాట. ఈ వైరస్ వల్ల మనకు లివర్ క్యాన్సర్ వస్తుంది. సో అందరూ తప్పకుండా హెపటైటిస్ బి వ్యాక్సినేషన్ వేయించుకోవాలి. ఇంకొకటి క్యాన్సర్ రాకుండా ఎలాంటి చర్యలు తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకోవాలి. మనం బేసికల్గా మెయిన్ అలవాటు అండి స్మోకింగ్, ఆల్కహాల్ అనేది ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. ఎస్పెషల్లీ వీటిని లాంగ్ టర్మ్ గా స్మోక్ చేసిన వాళ్ళకి, లాంగ్ టర్మ్ గా ఆల్కహాల్ కన్సంప్షన్
తీసుకున్న వాళ్ళకి క్యాన్సర్ కణాలు అనేవి పెరగడానికి దోహదం చేస్తాయి. అండ్ మన బాడీలో నార్మల్ టిష్యూలో జన్యు మార్పిడి చేసే లక్షణాలు ఈ స్మోకింగ్ లో ఉండే టాక్సిన్స్ కి ఉంటుంది. అవి లాంగ్ టర్మ్ గా చిన్న చిన్న మ్యూటేషన్స్ ఒక బైలప్ అయిపోయి అండ్ లాంగ్ టర్మ్ గా ఒక కంటిలా తయారవుతుంది. సెకండ్ థింగ్ ఓవర్ వెయిట్. మనం తీసుకునే జంక్ ఫుడ్ కానీ మనం తీసుకునే లాంగ్ టర్మ్ లో పికిల్ అంటే సాల్టెడ్ ఫుడ్ కానీ ఎలాంటి కెమికల్స్ అయినా బాడీలో లాంగ్ టర్మ్ గా ఉన్నప్పుడు బాడీలో జన్యుపరమైన మార్పులు తీసుకొచ్చి క్యాన్సర్ రావడానికి దోహదం చేస్తారు. సో అవాయిడింగ్ జంక్ ఫుడ్, అవాయిడింగ్ స్పైసీ ఫుడ్ అండ్ అవాయిడింగ్ రెడ్ మీట్ ఇవన్నీ మనకి క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకునేలా చర్యలు తీసుకోవచ్చు. అండ్ ఫిజికల్ యాక్టివిటీ, ఓవర్ వెయిట్ రాకుండా చూసుకోవడం, అలవాట్ల స్మోకింగ్, ఆల్కహాల్ మానేయడము అండ్ వాటర్ ఇంటికి బాగా తీసుకోవడము, ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ ఎక్కువ మాత్రంలో తీసుకోవడము, ఫైబర్ డైట్ ఎక్కువ తీసుకోవడం, ఇలాంటి చర్యలు మన జనరల్ పబ్లిక్ అందరికీ తెలుసుండాలి. సో దట్ వీటి వల్ల క్యాన్సర్ కాదు మిగతా హెల్త్ సమస్యలు కూడా లైక్ లిపిడ్ అబ్నార్మాలిటీ కానీ మనకి కార్డియాక్ సమస్యలు కానీ రాకుండా చేస్తారు. అండ్ క్యాన్సర్ ట్రీట్మెంట్ లో ఈ మధ్య కాలంలో అందరికీ ఆపరేషన్, రేడియేషన్, కీమోథెరపీ వరకు తెలుసు. అందరికీ అన్ని అవసరం పడదు. కొంతమందికి ఓన్లీ కీమోథెరపీ, కొంతమందికి ఓన్లీ సర్జరీ, కొంతమందికి ఓన్లీ రేడియేషన్ థెరపీతోనే మనము ట్రీట్మెంట్ చేస్తాం. ఎవరికి ఏమి అవసరం అనేది పేషెంట్ యొక్క స్టేజ్ బట్టి కానీ, పేషెంట్ యొక్క ఏజ్ బట్టి కానీ, పేషెంట్ యొక్క క్యాన్సర్ టైప్ బట్టి డిసైడ్ చేస్తాం. అలాగే క్యాన్సర్ ట్రీట్మెంట్ అవ్వగానే చాలా మంది ఫాలోఅప్ లో క్యాన్సర్ క్యూర్ అయిపోయింది అని ఫాలోఅప్ రాకుండా ఉంటారు. క్యాన్సర్ ట్రీట్మెంట్ ఎంత బాగా తీసుకుంటారో క్యాన్సర్ ఫాలోఅప్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే క్యాన్సర్ స్టేజ్ బట్టి దానికి వెనక్కి వచ్చే స్వభావం డిసైడ్ చేస్తాము. స్టేజ్ 1లో ఉన్న క్యాన్సర్స్ 90% మనకు వెనక్కి రావు.